హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పల్లెటూళ్ళలో చేసుకునే టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా అమ్మ ఇలాగ చేసిద్దండి. వేడి వేడి అన్నంలోకి బాగుండిద్ది. అలాగే ఇడ్లీ, దోశ, మినప్పట్టు, గాయ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 4 పెద్ద సైజు టమోటాలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలు ఇలాగ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. లేకపోతే చిన్నవైతే ఒక 10 దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని కొత్తిమీర వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేసా కదా, మా అమ్మ అయితే వెల్లుల్లి రెబ్బలతోనే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చాలా త్వరగా టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుండిద్దో. ఇడ్లీ, దోశ, మినప్పట్టు, గాయ, పునుగు దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.